అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము ధరింపు చేయువాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇక్కడ గమనించినట్లయితే ఈ కీర్తన మొదటి వచనములో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన బలమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగూ ప్రతి దినం ఆయన కృపాసనం మీదకి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని కొన్ని మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరికలోని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ధరింప చేయువాడు ఆయనే అని చెప్పేసి చూస్తుంటున్నాం. సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన, అద్వితీయుడైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ధరింప చేయుట అనేది వస్త్రము లేక ఆభరణములు ఒక వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తికి ధరింప చేయుట అని అర్థం. ఉదాహరణకు చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుండి వస్త్రాలను ధరింపచేస్తారు. తల్లిదండ్రులు దగ్గర ఉండి పిల్లలకు వస్త్రాలు ధరింపచేస్తారు. అదేవిధంగా వివాహ సమయంలో కూడా, వివాహ కార్యక్రమాల్లో కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఉంగరము ధరిస్తాడు. ఇది వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమును తెలియపరుస్తుంది. అదే రీతిగా దేవుడు కూడా మనకు కొన్ని ధరింప చేస్తూ ఉన్నాడు. ఏం ధరింప చేస్తున్నాడు అంటే అక్కడ 32వ వచనములో, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని చెప్పేసి చూస్తున్నాడు. బలమును ధరింప చేయువాడు ఆయనే. ఈ కీర్తన దావీదు వ్రాసినదిగా మనం చూస్తుంటున్నాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం. 17వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు గొల్యాతుతో యుద్ధము చేయటానికి సిద్ధపడినప్పుడు రాజైన సౌలు గొల్యాతుతో యుద్ధము చేయడానికి నీకు బలము చాలదు అని దావీదుతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. అక్కడ అదే అంటున్నాడు, నీవు బాలుడవు, నీకు బలము చాలదు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో చెప్తుంటున్నాడు. ఆయనే మన బలం, ఆయనే మనకు యుద్ధము నేర్పించేవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనకు తోడుగా ఉన్నటువంటి ఆయన దావీదుకు కూడా తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆ గొల్యాతుతో యుద్ధము చేయడానికి సిద్ధపడినప్పుడు
దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదే 18వ అధ్యాయము కీర్తనలు 39వ వచనంలో మనం గమనించినట్లయితే, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేస్తువి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేస్తువి అని చెప్పేసి చూస్తున్నాడు. ప్రజలను కూడా అదే రీతిగా ప్రజలు కూడా అదే రీతిగా భావిస్తూ ఉంటున్నారు. కానీ అద్భుతంగా దావీదు గొల్యాతును జయించగలిగాడు. ఎందుకు? ఆ బలం ఎక్కడిది? ఆయన ఇచ్చాడు. అంత బలము తనకు రావడానికి గల కారణం అంతా ఆయన తోడుగా ఉండి, ఎవరు? దేవుడు దావీదుకు బలము ధరింపచేశాడు. ప్రత్యేకంగా యుద్ధమునకు అవసరమైన బలమును ధరింపచేసినటువంటి ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ 30వ అధ్యాయము కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా దేవా, నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును అని చెప్పేసి చూస్తున్నాం. ఈ కీర్తన కూడా భక్తుడైన దావీదు వ్రాసాడు. ఈ కీర్తన వ్రాసే సమయానికి అతడు బహుశా తీవ్రమైన అనారోగ్యములో ఉండి ఉండవచ్చు. ఆ సమయంలో అతడు ఎంతో దుఃఖమునకు గురయ్యాడు. దేవునికి మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. సంతోష వస్త్రమును ధరింపచేసిన దేవుడు ఇక్కడ అంటాడు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును అని చెప్పి చూస్తున్నాం. ప్రతి దినము కూడా మనము ఆయన్ను స్తుతించి వారముగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. రక్షణ అనే వస్త్రాన్ని మనకు దయచేసిన దేవుడు. సంతోషమైన వస్త్రాన్ని మనకు దయచేసిన దేవుడు. ఆనందమనే సన్నిధిలో ఆయన గడిపే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. నా బలము ఆయన, నా బలము, నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము ఆయన అని చెప్పేసి దావీదు చెప్తుంటున్నాడు. అందుకే కదా కీర్తనలు 23వ కీర్తనలో చూసినట్లయితే, గడాంధకారపు లోయలో సంచరించినా కూడా ఆయనే తోడుండి ఆయన దుడ్డుకర్రతో దండముతో ఆదరిస్తూ శత్రువుల ఎదుట ఆయన కాపాడుతూ ముందుకు తీసుకుని వెళుతున్నవాడుగా మనము చూస్తుంటున్నాం. నీవు నా గోనపట్ట విడిపించి, అనగా నా దుఃఖమును తొలగించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నా. అయ్యా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పేసి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను అని మనం చూస్తున్నాం. ఒకటి, బలమును ధరింపజేసిన దేవుణ్ణి మనము స్తుతించాలి. 2, సంతోష వస్త్రమును ధరింపచేసిన దేవుణ్ణి మనము స్తుతించాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, అక్కడ శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు
ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి చూస్తుంటాను. మూడవదిగా ఇక్కడ గమనిస్తే రక్షణ వస్త్రములను ధరింపచేశాడు. రక్షణ వస్త్రమునుగా పోల్చబడింది ఇక్కడ. ఈ రక్షణ అనే వస్త్రమును ధరింపచేసిన వాడు యేసుక్రీస్తు. ఈ అధ్యాయములో మొదటిలో చెప్పబడిన వాక్య భాగములు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినవిగా, అవి యేసు స్వయంగా చెప్పినవిగా మనం చూస్తాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించును అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. రెండవ వచనంలో చూస్తే యెహోవా హిత వచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ధరింపచేసిన వాడు ఆయనే, ధరింపచేసిన వాడు ఆయనే. ఒకటి ఆయన బలమును ధరింపచేశాడు దావీదుకు. రెండవదిగా గమనిస్తే సంతోష వస్త్రమును ధరింపచేశాడు. మూడవదిగా గమనిస్తే రక్షణ వస్త్రములను ధరింపచేశాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్షణ వస్త్రమును ధరింపచేసేవాడు కాబోతున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల వేళలో ఈ వాక్యముని వింటుంటే రక్షణ వస్త్రమును నువ్వు ఇంకా ఆశ్రయించలేదేమో, రక్షణ వస్త్రమును నీకు లేదేమో, అదిగో ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన, ఆ మరణం నుండి తప్పించేటువంటి ఆయన, పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చినటువంటి ఆయన, ఎటువంటి పాపము లేనటువంటి ఆయన నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే, హృదయంలో విశ్వసించినట్లయితే, నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ అనే వస్త్రాన్ని సిద్ధము చేసి నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. బలమిచ్చేవాడు ఆయనే, అంతేకాదు సంతోషము ఇచ్చేవాడు ఆయనే, అంతేకాదు రక్షణ వస్త్రమును ధరింపచేసేవాడు ఆయనే. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా మూడవ దినమున మృత్యుంజయుడు లేచి తన కొరకు పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. ఈ ఉదయకాల వేళలో ధరింపచేసే ఆయన మనము స్తుతించి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వకృపాణీదేవు మా దేవ, సకలమును సృష్టించబడి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు, ఆయన బలము ఇచ్చే దేవుడవు, బలమును ధరింపచేసే దేవుడవు. అంత మంత్రమే కాదు, రక్షణ వస్త్రమును ధరింపచేసే దేవుడవు, సంతోషమనే వస్త్రమును ధరింపచేసే దేవుడవు. అట్టి ధరింపచేసే దేవుడమైన మీ వైపుకు చూస్తూ స్తుతించి గణపరిచి పూజించే భాగ్యాన్ని మీరు మాకు ఉదయకాల వేళ అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మాకు దయచేసినందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.